వీడియోలో చూసేవని నిజం కాదని చెప్పేది ఈ వైష్ణవి కథ. లైఫ్ లాంగ్ తను ప్రేమించిన భర్తతో హ్యాపీగా ఉండాలనుకుంది. కానీ ఆ భర్తే తనను చంపేస్తాడని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. అసలు యూట్యూబర్ వైష్ణవి గురించి మీకు షార్ట్ గా చెప్తాను. ఈమె జగిత్యాల జిల్లా కోరట్ల మండపం మాదాపూర్ గ్రామానికి చెందింది. సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా యూట్యూబ్ లో వైషు అమ్మ అనే ఛానల్ ద్వారా అందరికైతే పరిచయం అయిందనమాట. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వైష్ణవి తన కష్టంతో అతి తక్కువ కాలంలోనే 50,000కు పైగా సబ్స్క్రైబర్లు అయితే సంపాదించుకుంది. అలాగే వైష్ణవి అదే గ్రామానికి చెందిన హరిబాబు అనే వ్యక్తితో దాదాపుగా 8 నెలల క్రితం వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లైన కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం కోసం హరిబాబు ఆమెను వేధించడం అయితే మొదలు పెట్టాడంట. వీళ్ళ ప్రేమ పెళ్లి వివాహం హరిబాబుకు వాళ్ళ ఫ్యామిలీకి అయితే నచ్చలేదు. హరిబాబు వాళ్ళ అమ్మ అదనపు కట్నం కావాలి, ఇలా లవ్ మ్యారేజ్ చేసుకుంటే కట్నం రాకుండా పోయింది అని చెప్పేసి వీళ్ళని దూరం పెడితే వైష్ణవి పేరెంట్సే వాళ్ళ ఇంట్లోనే వీళ్ళిద్దరిని ఉంచుకొని చూసుకోవడం అయితే జరుగుతుంది. ఆ హరిబాబు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉన్న తర్వాత హరిబాబు వరకట్నం కోసం అయితే వైష్ణవికి యూట్యూబ్ లో వస్తున్న పాపులారిటీని కూడా అతను సహించలేకపోయాడనే వార్తలు కూడా వస్తుంది. ఈ క్రమంలోనే కేవలం 3 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని అత్యంత దారుణంగా గొంతు నులిమి హత్య అయితే చేశాడు. తర్వాత ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రయత్నించింది అని చిత్రీకరించడానికి అయితే ట్రై చేశాడు. పోలీసుల విచారణలో అసలు నిజమైతే బయటపడింది. కట్నం వేధింపులై అసూయతోని తన భార్యను చంపినట్లుగా నిందితుడైతే ఒప్పేసుకున్నాడు.